మా నాన్నమ్మ ఏం చేస్తున్నా అని చూడడానికి ఇంట్లోకి వచ్చా అనమాట. మంచిగా తన బీరువా అంతా నీట్గా చదువుకుంది శారీస్తో. చూడండి ఎన్ని చీరలు ఉన్నాయో మా నాన్నమ్మకి. మా నాన్నమ్మకి ఇప్పుడు 60 years ఉంటాయి. ఆయన ఎంత ఓపికగా చీరలు అన్నీ చదువుకుందో చూడండి. ఈ బీరువా వచ్చేసి ఇప్పుడు 30 years అవుతుందా నాన్నమ్మ? 30 సంవత్సరాలు అవుతుంది బీరువా తీసుకొని. ఎంత స్టాండర్డ్గా ఉంటుందంటే, ఈ పక్కన బీరువా తీసుకొని రీసెంట్ 3-4 years కానీ డోర్ పాడైపోయింది అనమాట. ఓపెన్ చేసేటప్పుడు క్లోజ్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇది మాత్రం అసలు నెంబర్ 1. అప్పట్లో వస్తువులు చాలా బ్రాండెడ్గా ఉండేవి, తక్కువ కాస్ట్లో వచ్చాయి. ఇప్పుడు రేట్ ఎక్కువ పెడుతున్నా కూడా డూప్లికేట్ ఉంటున్నాయి కదా. ఇంకా నానమ్మ చీరల విషయానికి వస్తే ఇవన్నీ పట్టు చీరలు అనమాట. కిందవేమో పాత అంటే అప్పట్లో తీసుకున్న పట్టు చీరలు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది నానమ్మ? 25 అవుతుంది కదా. 20 సంవత్సరాల చీరలు అనమాట ఇవి. ఎంత బాగుంటాయో అసలు. ఇంకా నీట్గా అసలు ఉంచుకుంది నానమ్మ. అప్పట్లో మనుషులు అంతే కదా. ఇప్పట్లో అయితే ఒక తీసుకున్న చీర 1-2 నెలలకే కట్టి ఇంకా పడేస్తున్నాం. వీళ్ళు చూడండి ఎంత భద్రంగా దాపెట్టుకున్నారు. ఇవన్నీ రీసెంట్ చీరలు. ఇక్కడి నుంచి ఇవి వచ్చేసి పాతకాలం పట్టు చీరలు అనమాట. ఈ చీర నాకు చాలా ఇష్టం. ఇంకొక రోజు మొత్తం ఇదంతా తీసి మీకు చీరగా టూర్ చేస్తా. ఏంటమ్మా ఇంకా ఇక్కడ ఇవి చూడండి. ఇది చూడండి. ఈ చీర ఎల్లో కలర్ చీర చాలా ట్రెండ్ అవుతుంది ఇన్స్టాలో కూడా. ఇది లైన్స్ వచ్చి ఇప్పుడు ఈ చీర కొనాలంటే ఎంత లేదన్నా 2000-3000 చెప్తున్నారు కదా ఈ పట్టు చీర. చూడండి అంచు వచ్చి ఎంత బాగుందో. ఇవి ఇంకా పైన కాటన్ శారీస్ పెట్టిందనమాట. ఇవి కింద పట్టు చీర, పైన కాటన్ శారీస్. ఇది వచ్చేసి సిల్క్ శారీస్ అన్న ఒక సైడ్ పెట్టుకుంది, కాటన్ శారీస్ అన్న ఒక సైడ్ పెట్టుకుంది, ఇంకా పట్టు చీరలు ఫ్యాన్సీ శారీస్ మొత్తం ఒక సైడ్ పెట్టుకుంది. ఇది వచ్చేసి ట్రంక్ పెట్ట అనమాట. మన తాళం వేసుకొని ఇల్లు బీరువాలో పెట్టుకుంటుంది అనమాట. ఈ ట్రంక్ పెట్ట అన్నీ చెప్పకూడదు అట్లా అంటుంది. మా నాన్నమ్మ స్పెషాలిటీ ఏంటంటే ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క టైప్ శారీస్ కట్టిద్ది అనమాట. మంచిగా సమ్మర్లో అయితే కాటన్ శారీస్ కట్టుకునిద్ది. ఓన్లీ కాటన్ శారీసే కట్టుకునిద్ది సమ్మర్లో. ఇంకా వింటర్లో రైనీ సీజన్లో వచ్చేసి ఇంకా సిల్క్ శారీస్ కొంచెం మెత్తగా ఉంటాయి కదా, ఆ శారీస్ కట్టుకునిద్ది అనమాట. వెచ్చగా ఉండడానికి ఉండే శారీస్ కట్టుకుంటుంది. ఇది వచ్చేసి మా నాయనమ్మ చీరలు అనమాట. ఇంకా దీని గురించి టోటల్గా మీకు వీడియో కావాలి చీరల గురించి అని అంటే కామెంట్ చేయండి. పక్కా అన్నీ కూడా మీకు షేర్ చేస్తా. దీని బ్లౌజెస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కదా. ఈ చీరలన్నీ నేనే తీసుకొని వెళ్ళిపోతాను ఇంకా మా ఇంటికి. ఇవన్నీ నాకే అనమాట కదా నానమ్మ. ఇంక ఇవే కాదు, ఇంకా కింద మొత్తం జాకెట్లు అనమాట. జాకెట్స్ అంతా మడత పెడితే పోతున్నాయి అని చెప్పేసి అట్లా కవర్లో పెట్టుకుంది. ఈ సంచిలో కూడా చీరలే ఉన్నాయంట. మరి సిల్క్ చీరలో ఏమో ఇక్కడ కొన్ని సిల్క్ ఇవి డైలీ వేర్ కట్టుకునే చీరలు అనమాట. ఇంకా మా నాయనమ్మ ఇన్ని ఉన్నాయంటే ఇంకా మా మమ్మీ ఇంకెన్ని ఉంటాయి ఆలోచించండి. మా మమ్మీ చీరలు అయితే ఇంకా చాలా ఉంటాయి. ఇదంతా నానమ్మ బీరువా అయితే ఇదంతా నా బీరువా. ఇంకా అమ్మ బీరువా వచ్చేసి అదనమాట. మా ఇంట్లో బట్టలే ఫుల్ ఉంటాయి. అమ్మాయి కానీ నాన్నమ్మాయి బట్టలు పిచ్చోళ్ళం అనమాట ఇంట్లో ఉన్న వాళ్ళు అందరం. ఇది వచ్చేసి మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాన్నమ్మ బాయ్ చెప్పు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అందరికి. నందు గోపి బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నందు గోపి బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.